హాయ్ ఫ్రెండ్స్, ఆత్మఫలాలు 9. ఇప్పుడు మీ పిల్లలు ఒక్కొక్కటిగా చెప్తారు, వినండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరే ప్రేమ. దేవుడు మన పైన ప్రేమ చూపించకపోతే మనం ఇప్పుడు క్రిస్మస్ జరుపుకుందామా? తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ చూపించాలి, పిల్లలేమో తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాలి, బంధుమిత్రులు ప్రేమ చూపించాలి, అలాగే ఇంటి పక్క వారికి కూడా ప్రేమ చూపించాలి. హాయ్ ఫ్రెండ్స్. ప్రేమ కలిగి ఉండడానికి ఒక మాదిరిగా మరి ఆ బిడ్డను నిలబెట్టాడు. ఎందుకంటే ప్రేమ లేకపోతే ఆయన వారము కాము. ఈరోజు అఖిలేష్ ని చూసి చాలా అవమానించేవారు చాలా మంది, కానీ నిషేధించిన రాయి మూలకు తలరాయి. హల్లెలూయా. ఈరోజు చక్కగా వాక్యాలు చెప్తాడు. ప్రేమ కోసం తను వివరించడా అనుకున్నాను, కానీ దేవుడు చెప్పింది చూడండి. తల్లిదండ్రులకు ప్రేమ చూపించాలి, బిడ్డలకు ప్రేమ చూపించాలి, బంధువర్గు ఇంకా ఇరుగు పొరుగు వారికి అందరికి ఏం కలిగి ఉండాలి? మన అందరం క్రిస్మస్ అంటే ఏం కలిగి ఉండాలి? హల్లెలూయా. మరొకటి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరే సంతోషం. లోకపరమైన సంతోషం అనుకుంటున్నారా? శాశ్వతం కాదు, పరలోకమైన సంతోషమే మనకు శాశ్వతం. పరలోకమే మనకు నిత్యరాజ్యం. బాయ్ ఫ్రెండ్స్. సంతోషం ఈ లోకంలో బోల్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కదండి. సినిమాకి వెళ్తే సంతోషం, తాగితే సంతోషం, ఇంకా డబ్బుంటే సంతోషం, మంచి బట్టలు వేసుకుంటే సంతోషం, కానీ శాశ్వత అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో ఏం కలిగి ఉండాలండి? ఇప్పుడు మనం అందరం ఇక్కడికి వచ్చాం, ఒకరితో ఒకరు మాట్లాడకపోతే ఏంటి? ఫ్రెండ్స్, నేనే దీర్ఘశాంతాన్ని. దేవుడు మన మీద కోపం చూపెడితే మనం ఏమైపోదాము? ప్రజల మీద కోపపడితే మనం పరలోక రాజ్యానికి వెళుదుమా? అందుకనే మనం దీర్ఘశాంతంతో ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంట ఏం కలిగి ఉండాలండి? దీర్ఘశాంతం. చాలా మందికి శాంత హృదయం తక్కువ ఏంటి? ఏ హృదయం తక్కువ? శాంతం తక్కువ, కోపం ఎక్కువ. కానీ దేవుడే ఆ బిడ్డ ద్వారా ఏం నేర్చుకున్నారంటే దీర్ఘశాంతం కలిగి కోప్పడద్దు త్వరగా. ఎవరు కూడా కోప్పడితే నిత్యరాజ్యానికి చేరలేవు. హల్లెలూయా. మరొకటి. హాయ్ ఫ్రెండ్స్, నేనే దయాలత్వం. దేవుడు మన మీద దయ చూపించకపోతే మనం ఏమైపోదుము? అందుకే మన బంధువుల పట్ల మన మిత్రుల పట్ల దయ చూపిస్తే నిత్యరాజ్యం మనకి సొంతం అవుతుంది. ఏంటి? ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి. అందరి మీద దయ చూపించండి. బీదల పెద్దవార గొప్పవార బంధువుల అందరి ఎడల సమస్త జనుల ఎడల మనం ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి. హల్లెలూయా. మంచిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరే మంచితనం. దేవుని యందు మంచితనంతో ఉంటే మనకి ఏదైనా ఇస్తారు, లేదంటే ఏది ఇవ్వకుండా పోతాం. అలాగే మంచితనంతో మన ఫ్రెండ్స్ తోటి, బంధుమిత్రులతోటి, ఇరుగు పొరుగు వారితోటి మంచితనంగా ఉండాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి పేరు సంపాదించుకోవాలి. చెడ్డ పేరు సంపాదించుకోవడం చాలా సింపుల్. అదే మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎన్నో గంటలు, ఎన్నో నిమిషాలు, ఎన్నో రోజులు పడతాయి. ఓకే బై. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. మీకు ఎవరికి చప్పట్లు కొట్టాలనిపించట్లేదేంటి? చూడండి, మంచి పేరు మంచితనం అనేది మేము చాలా మంచి వాళ్ళని అని నేను చెప్పేసుకోవచ్చు ఏంటి. నేను ఇక్కడ ఉన్న నిలబడ్డ నేను చాలా మంచిదని నేను చెప్పుకోవచ్చు. మీరందరూ నా కోసం సాక్ష్యం ఇవ్వాలి. మన మంచి మనం చెప్పుకుంటే రాదు, ఇతరులు చెప్పాలి. చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేనే విశ్వాసాన్ని. దేవుడి యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే మనకు అన్ని అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే మనకి ఏమీ అనుగ్రహించడు. అలాగే విశ్వాసం కలిగి ఉండి అవిశ్వాసంతో ఉంటే విశ్వాసం కూడా ఉన్నది కూడా పోతుంది. అందుకని విశ్వాసం కలిగి దేవుడి ఎదుట ప్రార్థన చేయాలి. బాయ్ ఫ్రెండ్స్. చప్పట్లు కొట్టండి. విశ్వాసంతో ఉండి ఏ కార్యాన్ని పొందుకుంటా, విశ్వాసంగా వద్దు. ఆసక్తి ఏముందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరే సాత్వికం. మనం అందరం సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారు ఒక మాట అంటే మనం తిరిగి 2 మాటలు తొందరపాటుగా నిర్ణయం తీసుకుంటాం. సాత్వికమైన మనసు కలిగి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. బై ఫ్రెండ్స్.
అంటే వాళ్ళు అన్నది నిజమా కాదా? తొందరపాటు, సాత్వికమైన మనసుతో ఆలోచించండి. ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు మన కోసం ఇతరులు చెడ్డగా మాట్లాడినా సరే సాత్వికంతో ఆలోచన చేయండి. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో అప్పుడు తెలుస్తుంది కదంటారా? మరో ఆశా నిగ్రహం రావాలి రావాలి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆశ నిగ్రహం. నిగ్రహించుకునే శక్తి కావాలి. చేసిందలా తినేస్తానని మనం ఆశ పెట్టుకోకూడదు. చూసిందలా కొనేసుకోవాలని మనం ఆశ పెట్టుకోకూడదు. పక్కింట్లో ఫ్రిడ్జ్ ఉంది నాకు కావాలి, పక్కింట్లో బిర్యానీ ఉంది నాన్న తినాలి అని ఆశ పెట్టుకోకూడదు. సరే బాయ్. చప్పట్లు కొడదామండి. హాస్టల్లో ఉన్నాడు పాపం, ట్రైనింగ్ అంటే తను ఏం ప్రిపేర్ అవ్వలేదు, అంటే ఇంకెవరు లేక తన్నే పెట్టాల్సి వచ్చింది. అయితే దేవుడి కృప చక్కగా వాళ్ళందరూ వస్తారు. చూడండి ప్రేమ. మా పిల్లలు ఇప్పుడు చదివిన వాక్యాలు వాగ్దానాలు కూడా మన బైబిల్లో మాట్లాడండి. గలతీ 5:22 చూస్తే చూద్దామండి. అందరూ రావాలి, అందరూ లైన్ గా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్. ప్రేమ, చూద్దామండి. సంతోషం,